నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఈ భూప్రపంచంలో ఎన్నో తెలియని పురాతనమైన నగరాలు ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో రహస్యమైన చోట్లు ఉన్నాయి, ఎన్నో రహస్యమైన వస్తువులు ఉన్నాయి. అవన్నిటినీ ఎప్పటికప్పుడు బయటికి తేవడానికి రీసెర్చ్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, టెక్నాలజీ పరంగా కూడా. ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో మనకి చాలా ఉపయోగం ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో ఉండే టెక్నాలజీ ఇప్పుడు కూడా లేదు. అప్పుడు కట్టే కట్టడాలు కానీ, అప్పుడు ఉండే టెక్నాలజీ కానీ, అప్పుడు ఉండే వాడే వస్తువులు కానీ, అప్పుడు రాసే రాసే గోడల మీద రాసే రహస్యాలు కానీ, ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు, అప్పుడు వాడే పదార్థాలు కానీ, అప్పుడు ఆయుర్వేదిక్ సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి కానీ ఏదైనా సరే మనకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడే టెక్నాలజీ అప్పుడు ఉండేది. ఇప్పుడు మనము ఏదో ఆధునికంగా బతుకుతూ టెక్నాలజీ చాలా పెరిగిందని అనుకుంటున్నాం, కానీ ఇంతకంటే ఎక్కువ టెక్నాలజీ అప్పుడు ఉండేది. దానికి ప్రకంగానే అది తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సందర్భంగా ఎన్నో దేశాలు ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్ మన భారతదేశమే చాలా టెక్నాలజీ పరంగా పురాతన కాలంలో చాలా ఉండేది. మన టెంపుల్స్ కానీ, టెక్నాలజీ కానీ, మన కట్టడాలు కానీ ప్రతి ఒక్కటి చూసుకోండి. అప్పుడు వాడే వస్తువులు కానీ ప్రతి ఒక్కటి మన మోహన్జుదారో పాకిస్తాన్ అంటే మన అఖండ భారతంలో ఉండే మోహన్జుదారో కానీ ప్రతి ఒక్కటైనా నాగరికత వీళ్ళు ఏం చూసేవారు, ఏం రాసేవారు గోడలపైన ప్రతి ఒక్కటి బయటికి తీయడానికి చేస్తున్నారు. అందులో ఉంటే ఒక నగరం ఈజిప్ట్. మీకు తెలిసిందే ఈజిప్ట్ ఎంత టెక్నాలజీ పరంగా కానీ ఎంతో ఆ కట్టడాలను చూస్తుంటే మనకు ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఆ కట్టడాలు కట్టడము ఇప్పుడు కూడా చాలా కష్టము. మన భారతదేశంలో కూడా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. అది ఎట్లా కట్టారు అనేది మనకి చాలా కష్టమైన తెలుసుకోలేని పరిస్థితి ఉన్నది. ఎగ్జాంపుల్ మన కైలాస్ టెంపుల్, ఇంకా మన తమిళనాడులో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెక్నాలజీ పరంగా ఇప్పుడు కూడా మనం కట్టలేము ఆ కట్టడాలను. దాంతోపాటు వాళ్ళ రాసే గోడలపైన వాళ్ళు రాసే రాతలు కానీ దాంట్లో తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు రాసే సింబల్స్ కానీ ఇవన్నిటిని ఈజిప్ట్ కానీ సంస్కృతంలో కానీ ప్రతి ఒక్కటి. అయితే ఇప్పుడు ఈజిప్ట్లో గోడలపైన ఎన్నో రహస్యాలు రాశారు. దానివల్ల మనకు వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకున్నారా, వాళ్ళు ఏమైనా రాసుకున్నారా ఏందనేది తెలుసుకోవడానికి ఒక సైంటిస్ట్ 1822 సంవత్సరంలో జేమ్స్ అనే ఈ సైంటిస్టు రోటెల్లా అనే స్టోన్ పైన, ఒక రాయి పైన ఉండే రాసే ఈ అన్నిటి దాని మీద రీసెర్చ్ చేసి దానికి హిలోగెలిఫ్ అని ఒక లెటర్స్ అన్నీ కనుక్కొని ఇది రాశాడు. ఈ భాషనే చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్, ఇది ఇమేజ్ చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఈ ఇమేజ్లో రాశారు ఏ అంటే ఏ సింబల్, బి అంటే ఏ సింబల్. దీన్ని బట్టి మీరు ఈ అక్షరాలు గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఈజిప్ట్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ నుంచి ఈజిప్ట్ ఫొటోస్ కానీ అవి ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేటి. ఇది ఇంగ్లీష్లో మాత్రమే రాశారు. ఇది ABCD A to Z వరకు ఏ సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ని కలిపితే ఏం వర్డ్ వస్తుంది, ఆ వర్డ్కి అర్థం ఏంటి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఇది చూడండి. మీకు టెక్నాలజీ పరంగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో విషయాలు మేము బయటికి తేవాలనుకుంటున్నాము. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ధన్యవాదాలు.